ఒక పొలిటీషియన్గా కేఏ పాల్ మొన్న కంటెస్ట్ చేసినప్పుడు చూసారు కదా, ఏమనుకున్నారు? నేను అసలు ఫాలో అవ్వలేదు. కేఏ పాల్ ఏమైనా లింక్ పంపిస్తే చూస్తాను, ఐ డోంట్ ఫాలో. చూసి ఏమనుకుంటారు? ఇప్పుడు లేటెస్ట్గా డొనాల్డ్ ట్రంప్ తర్వాత పెట్టాడు కదా, అది లాస్ట్ నేను చూసింది. ఐ థింక్ ఇట్స్ ఇంక్రెడిబుల్. ఇప్పుడే బైడెన్ దగ్గరికి వెళ్తున్నా మాట్లాడడానికి, శాంతి ఒప్పందాలు చేయడానికి, మీరు యుద్ధాలు ఆపడానికి. ఎస్, డొనాల్డ్ ట్రంప్ గురించి మీరు చెప్పింది కరెక్ట్ అయింది, బైడెన్ గురించి మీరు ఊహించింది కరెక్ట్ అయింది కదా. ఎలా అది ఏమైనా సర్వే చేస్తున్నారా దొంగతనం? ఐ థింక్ ఇట్స్ అంటే ఇప్పుడు నేను చెప్పిన అన్నీ కరెక్ట్ అవుతాను కాదు, అది పాయింట్ కాదు. డొనాల్డ్ ట్రంప్ రియల్లీ ఫెల్ట్ 2016లో, అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ ఓన్లీ పబ్లిక్లీ సెడ్ ఈస్ గోయింగ్ టు విన్. ఏదో ఒక డ్రామాటిక్గా అనిపించాడు. ఈ లుక్స్ సో డిఫరెంట్, అండ్ ఏదో ఒక కన్విక్షన్తో, ఒక ఎవరిని కేర్ చేయకుండా మాట్లాడటం అనేది ఒక అట్రాక్టివ్ ఫీచర్ అనిపించింది నాకు. రీసెంట్గా ఆయనది ఒక ఎక్స్ప్రెషన్ ఒకటి క్యాప్చర్ చేసి మీరు ఒక ట్వీట్ చేశారు, ఇప్పటి వరకు ఎప్పుడు ఇంత దరిద్రమైన ఎక్స్ప్రెషన్ చూడలేదని. ఏమి నచ్చలేదా మీకు? అది డొనాల్డ్ ట్రంప్ డిటెస్ట్, ఎందుకంటే మొత్తం అమెరికా పరువు తీసి గంగలో పడేసాడు. గంగ కాదు, పసిఫిక్ మహాసముద్రంలో. మన దగ్గర పాలిటిక్స్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు? నాట్ రియల్లీ. ఈ పాలిటిక్స్ అసలు నేను పట్టించుకున్నాను. బట్ ఐ డెఫినెట్లీ వాంట్ టు మేక్ ఏ ఫిల్మ్ కాల్డ్ ప్రజలు యాదవులు అని వస్తున్నది యాదవ్ అని డిసైడ్ చేశాను. ప్రజలు యాదవులు ఎందుకంటే మా మీద పడ్డారు? ఎందుకంటే బికాస్ పాలిటీషియన్స్ ఆర్ డూయింగ్ ఫర్ వాట్ దే వాంట్. ఇప్పుడు లంచం ఇచ్చేవాడు కన్నా లంచం తీసుకునేవాడు ఈజ్ ఎ మేజర్ క్రిమినల్. సో ఓట్ల కోసం డబ్బులు ఇచ్చేవాడు కన్నా డబ్బు తీసుకుని ఓటు వేసేవాడు అనేది ఐ థింక్ ఈజ్ మోర్ డేంజరస్. అందుకని ప్రజలు యాదవులు. కానీ దీన్ని ఒక సినిమా చూసేసి మారిపోతారంటారా? మీరు యాదవులు అని చెప్తే ఏది చేసినా మారరు ఎవరైనా. దట్ హ్యాపెన్స్ ఇన్ ఎ లాంగ్ కోర్స్ ఆఫ్ టైమ్, ఇన్ ఏ సస్టైన్డ్ దిస్ థింగ్. వాళ్ళు ఎన్నుకునే లీడర్లో ఏమైనా క్వాలిటీస్ చూసి వాళ్ళ ఓటింగ్ విధానంలో ఏమైనా మార్పు వస్తుంది అనుకోవచ్చు? డబ్బులు తీసుకుని కూడా తర్వాత కూడా మీ ఇష్టం వచ్చినట్టు ఓటు వేయచ్చుగా. డబ్బులు తీసుకోమని చెప్తున్నారు మీరు? కాదు, అది వాడి ద పాయింట్ ఈజ్ ప్రతి మనిషి కూడా ఆపర్చునిస్ట్. తనకు వచ్చిన అవకాశాన్ని తను వినియోగించుకుంటాడు. ఎవరో వచ్చి నాకు డబ్బులు ఇస్తే ఈ డబ్బులు తీస్తే ఫైన్ చేయి, అది తీసుకున్నా కూడా నా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని బట్టి ఎందుకు వద్దంటాం? ఇప్పుడు లంచం తీసుకుంటున్నారు అని అరిసేవాడు వాడికి తీసుకోవటానికి అవకాశం లేదని వాడు బాధపడతాడు, కానీ వాడికి డబ్బులు ఇస్తే వద్దని వాడు ఎవడో ఉండడు. సో ఇలాంటి చోట అవతల వాడికి అవసరం ఉంది, నీ ఓటు కావాలి అని ఇచ్చారు, నేను ఇది తీసుకుని కూడా వేరే వాడికి వేయచ్చు అని నాకు నాలెడ్జ్ ఉంది. అలాంటప్పుడు ఎందుకు నేను తీసుకోను? మైండ్ సెట్లో చేంజ్ రావాలి. చేంజ్ ఎందుకు రాదు? అది మనసి ఐ డోంట్ థింక్ యాజ్ ఎ డైరెక్టర్ మై ఇంటెన్షన్స్ టు చేంజ్. అదే చేసి అర్థం పెట్టి చూపించడం అంతే. అది నవ్వుకోవటానిగా, కాసేపు సరదాగా ఎంజాయ్ చేయడానికి, ఎంటర్టైన్ అవ్వటానికి, అదే పాయింట్. అక్కడ ఇట్ ఈస్ నాట్ సపోజ్ టు డూ ఎనీథింగ్. సీరియస్గా చెప్తున్నారా ఆ సినిమా తీస్తున్నారని? 100%. అంటే ఎట్లా, ఏంటి కాన్సెప్ట్ ఇదే. ఐ జస్ట్ వాంట్ టు ప్రూవ్ దట్ ద పీపుల్ ఆర్ మోర్ టు బ్లేమ్ దెన్ ద పొలిటికల్ లీడర్స్. మీకు ఎప్పుడైనా ఏదైనా పొలిటికల్ పార్టీ నుంచి ఇన్విటేషన్ వచ్చిందా జాయిన్ అవ్వమని? దట్స్ బికాజ్ ఆల్సో నేను ఐ టోల్డ్ మెనీ టైమ్స్ ఫర్ ద లాస్ట్ ఇయర్స్ ఐ హావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ సర్వింగ్ ద పబ్లిక్ ఆర్ టేకింగ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ ఫిల్మ్ మేకింగ్ మీ చాయిస్ అయ్యి ఉండకపోతే వర్మ ఏమయ్యేవారు? అది చచ్చిపోండి. బికాజ్ ఐ గెట్ బోర్డ్ వెరీ ఫాస్ట్. సో ఫిల్మ్ మేకింగ్ ఈజ్ వాట్ విచ్ ఎక్సైట్స్ మీ. సో అది లేనప్పుడు ఐ వోంట్ నో వాట్ టు డూ. అసలు వేరే ఆప్షన్ ఆప్ట్ చేసుకునేంత ఎప్పుడు థింకింగ్ కూడా లేదు. నథింగ్ ఇంట్రెస్ట్ మీ. చదువుకునేటప్పుడు ఏం అవ్వాలనుకున్నారు పోనీ అప్పటి నుంచి? ఎవ్రీ టైమ్ మేబీ వెరీ యంగర్ డేస్లో ఐ వాంటెడ్ టు బికమ్ సంథింగ్ టు విత్ ఫారెస్ట్ సర్వీస్. లైక్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ యానిమల్స్ అట్ దట్ టైమ్. దాని తర్వాత ఐ థింక్ ఆల్మోస్ట్ ఆఫ్టర్ దట్ ఈస్ ఓన్లీ దిస్. వర్మ సొసైటీని చూసే విధానం ఎలా ఉంటుంది? సొసైటీ నేను చూడరు. And first of all, society is a very generalized word. I mean, I watch personalities. I watch people, specific people who interest me. Ante like what? And it could be a political leader. It could be some personality, and even somebody I know. Not that they are popular people. Kani meeru society lone untunnaru. No. So? Kani అన్నిటికీ నేను విరుద్ధం
నేను సపరేట్, నేను డిఫరెంట్ అని చెప్పుకునే వర్మ కొన్ని విషయాల్లో మాతో పాటే మాలాగే ఉంటారు, మాలాగే తింటారు, మాలాగే కోపం వస్తుంది, మాలాగే ఈర్ష్యపడతారు, మాలాగే అసూయలు ఉంటాయి కదా. ఇప్పుడు నేను వాట్ ఎవర్ మీకు చెప్పిన అన్ని ఎమోషన్స్లో ఐఎమ్ ఏ వెరీ డిటాచ్ పర్సన్. ఇప్పుడు నాకు కోపం ఎప్పుడు రాదు, చిరాకు వస్తుంది. చిరాకి కోపం డిఫరెన్స్ ఏంటంటే కోపం అనేది రైటియస్నెస్, అంటే మీరు నమ్మిందే కరెక్టు అని దాన్ని డిఫెండ్ చేయడానికి యూ గెట్ యాంగర్. చిరాకు అనేది ఇట్స్ ఇరిటేషన్ బికాజ్ యూర్ బీయింగ్ ఫోర్స్ టు స్పెండ్ యువర్ టైమ్ ఆర్ ఎనర్జీ ఆన్ సంథింగ్ విచ్ ఐ డోంట్ వాంట్. ఒక ఈర్ష్య ఉందనుకోండి, ఈర్ష్య అనేది ఇట్స్ ఎ వ్యాలిడ్ ఎమోషన్, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ హ్యూమన్స్ నేచర్. మూవీస్ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందంటారు? ఐ డోంట్ థింక్, అంటే ఇప్పుడు ఇంపాక్ట్ అనేది ఇట్స్ వెరీ వెరీ స్లో ప్రాసెస్. ఏదైనా సరే ఇంపాక్ట్, ఎవ్రీథింగ్ విల్ ఇంపాక్ట్ యూ. అదొక మనిషి అవ్వచ్చు, ఒక బుక్ అవ్వచ్చు, ఒక సినిమా అవ్వచ్చు, ఒక ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, ఒక వాట్ ఎవర్, ఆల్ ఆఫ్ దెమ్ విల్ ఇంపాక్ట్. బట్ దట్ ఇంపాక్ట్ ఈస్ ఎ వెరీ స్లో ప్రాసెస్. ఇట్ వోంట్ లైక్ ఒక స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ లాగా అవ్వదు. ఓకే. ఒక 7-8 years బ్యాక్ చాలామంది పాకిస్తానీ యాక్టర్స్ వచ్చారు బాంబేలో ఒకప్పుడు. ఆ టైంలో నేను ఫస్ట్ టైం నా లైఫ్లో పాకిస్తాన్లో కలవడం అదే. అంతకుముందు ఇప్పుడు నేను పాకిస్తానీ పీపుల్ని కలవలేదు. అండ్ తర్వాత వేస్ట్ నార్మల్ పీపుల్, అందరూ ఇండియన్స్ లాగా ఉంటారు మాట్లాడటం అన్నీ. అండ్ దెన్ ఐ ఆల్వేస్ యూస్ టు వండర్, పాకిస్తాన్కి వెళ్ళిన చాలామంది నాకు చాలా మంచి వాళ్ళు, చాలా హాస్పిటల్గా ఉంటారు, ఇండియన్స్ బాగా రెస్పెక్ట్ ఇస్తారు అని చెప్పేవారు. ఐ కుడెంట్ బిలీవ్ దట్. ఎందుకంటే మనం ఇక్కడ కూర్చొని పాకిస్తాన్ ఇది, పాకిస్తాన్ అది అంటే వాళ్ళు ఎందుకు మనల్ని మంచిగా చూస్తున్నారని. అండ్ సడన్లీ రియలైజ్ బికాస్ ఆఫ్ సినిమా, బాలీవుడ్ అది. ఎందుకంటే బాలీవుడ్లో ఇండియన్స్ని చూస్తున్నారు, యాక్టర్స్ క్యారెక్టర్స్ వాళ్ళని చూస్తున్నారు. వీఆర్ నాట్ సీయింగ్ పాకిస్తానీ ఫిల్మ్స్. అప్పుడు ఏముంది, పాకిస్తాన్ అంటే దుర్మార్గులు, వాళ్ళు భయంకరులు, వాళ్ళు ఇది అది అని మనకు మైండ్లో పడిపోతుంది. సో దిస్ ఈజ్ హౌ ద ఇంపాక్ట్ ఆఫ్ సినిమా క్యాన్ బి. ఇట్ కెన్ క్రియేట్ a misconception or a perception change, or it can possibly actually give you a completely different perspective from what you thought otherwise. అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఆస్పెక్ట్లో చేస్తుంది కానీ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ క్రియేట్ ఎ క్యారెక్టర్ చేంజ్ అండ్ ఎమోషనల్ ఇంపాక్ట్. సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎంతవరకు అంటే ఓటీటీ కావచ్చు, లేదంటే మళ్ళీ థియేటర్స్ ఓపెన్ అయినాయి కదా, ఓపెన్ అయిన తర్వాత ట్రెమెండస్ చేంజ్ మనం ఇమీడియట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా జనాల నుంచి? బార్స్ అండ్ రెస్టారెంట్స్లో కానీ మెట్రోస్లో కానీ ఎక్కడ ఎవ్వరు కేర్ చేయట్లేదు. సేమ్ థింగ్ విల్ అప్లై ఫర్ థియేటర్స్. థియేటర్స్లో కంటెంట్ వాళ్ళు బాగుంటే వస్తారు, బాగుండిపోతుంది. బట్ కరోనా ఈజ్ నాట్ గోయింగ్ టు మేక్ ది డిఫరెన్స్. అంతే. మీరు వెళ్ళారా థియేటర్స్ ఓపెన్? నేను థియేటర్స్కి వెళ్ళడం మానేసి చాలా ఇయర్స్ అయిపోయింది. ఎందుకు? ఐ వాచ్ ఇట్ ఆన్ టీవీ. అంతే. ఓకే. లాస్ట్ థియేటర్లో చూసిన మూవీ ఏంటి? I can't remember. ఈ మధ్య కాలంలో ఓటీటీలో మీ మూవీస్ కాకుండా మిగతా కూడా చూసి ఉండొచ్చు కదా? I watch quite a lot of foreign films. Foreign films? ఏది చూసారు? Quite a lot. Top 10 కాదు, సిరీస్ ఎక్కువ సిరీస్ చూస్తాను, సిరీస్ అండ్ డాక్యుమెంటరీస్. ఓకే. సిరీస్ చేసే ఆలోచన చేస్తున్నారు? I'm doing 2. ఒకటి ఎంఎక్స్ ప్లేయర్కి కడప అని చేస్తున్నాను ఒకటి, ఇంకోటి I'm doing something called D Company. ఓకే.